ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై గురుదేవత మహాశక్తి స్వరూపిణి మహాదేవత. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర శాస్త్రి పరబ్రహ్మ గురువే నమ. ప్రజలందరికీ నమస్కారము. గురు పౌర్ణమి గురించి తెలుసుకోబోతున్నాము. ఈ గురు పౌర్ణమి గురించి అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి, మరి దీని గురించి ఏమేమి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు పౌర్ణమి రోజున మనం పూజించే గురువులని, మనం పూజించే మనకి చదువు నేర్పిన గురువులు కానీ, మనకి విద్య నేర్పిన లేదు మనకి ఒక ఒక గురువుగా మనం అనుకొని ఆ గురువు గారి గురించి మనం ఏ విధంగా మనం పాటిస్తామో, ఆ గురువుని ఎలా గౌరవించాలి, ఆ గురువుని గురించి మనం ఏం చేస్తే ఆ గురువుకి మనం ఆ గురువు దర్శనం చేసుకొని ఆ గురువు గారు మనకి ఇచ్చిన బోధని మనం గురువు గారికి ఏమి ఇవ్వాలి ఒకటి. తర్వాత మెయిన్గా గురు పౌర్ణమి అంటే మనకి కలియుగము ముందు గురువులు, పెద్ద పెద్ద గురువులు అందరూ కలిసి గురు పౌర్ణమి రోజు అనేది మొదలుపెట్టింది. ఒక గురు పౌర్ణమి రోజున ఆ గురువు గారు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవాను గురువు గారు ఇప్పుడు వరకు ఆయన్ని మహా పండగగా మనం చేసుకుంటాము. గురువు పౌర్ణమి వచ్చిందిరా అంటే ఆ వ్యాసుని మనం తప్పకుండా మనం తలుసుకోవాల్సిందే. ఆయన తలుసుకుంటేనే మనలో ఉండాల్సిన నిగుట్లు, మనలో ఉండాల్సిన చెడు, మనలో ఉండాల్సిన కొన్ని ఎఫెక్ట్లు అనేది కొన్ని తొలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనకి గురువు ఎవరు? మనకి పెద్దవాళ్ళు, ఫస్ట్ అమ్మా నాన్న, మనకి విద్య నేర్పిన మన చదువు నేర్పిన మాస్టర్లు, మనకి ఏ కార్యక్రమానికి చేయాలనుకుంటే ఆ కార్యక్రమం గురించి చెప్పిన వాళ్ళే మన గురువులు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే, మెయిన్గా గురువులు షిరిడి సాయినాథ, తర్వాత మనకి మెయిన్గా దత్తాత్రేయ, తర్వాత దక్షిణామూర్తి, వీళ్ళు మనకి గురువులు. ఆ గురువుల ఫోటో మనకి ఇంట్లో పెట్టుకొని మనం పూజించుకొని స్వామికి కొబ్బరికాయలు, టెంకాయలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రసాదం పెట్టేసి మనస్ఫూర్తిగా వాళ్ళని నమస్కారం చేసుకుంటే మనకి మంచి శుభ ఫలితాలు వస్తాయి. మనం చేసిన ఒక చిన్న పని గురువు గారికి మనం ఇవ్వాల్సింది ఏమిటంటే, ఆయన గురువు గారు అంటే కొండంత శక్తి. ఆ కొండంత శక్తి కాబట్టి ఆ కొండంత శక్తిలో ఉండాల్సింది మనం ఇచ్చేది ఎంత? గింత. గురువు గారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇచ్చి గురువు గారిని మనం పూజిస్తాం. కాబట్టి ఆ గురువు గారి ప్రకారంగా మనం చేసుకుంటే మనకి ఉండాల్సిన కొన్ని కష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి మనకి ఇంట్లో సికాకులు కానీ, గొడవలు కానీ, ఇబ్బందులు కానీ, కొంచెం మనశ్శాంతి లేకోకుండా, చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి రాకోకుండా, ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ కాకోకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీకు దగ్గరలో ఉండాల్సిన దత్తాత్రేయ కానీ, షిరిడి సాయినాథ్ కానీ, రాఘవేంద్ర గుడికి కానీ, మీరు దక్షిణామూర్తి గుడికి కానీ తప్పకుండా వెళ్ళి ఆ స్వామి దర్శనం మీరు చేసుకుంటే మీకు ఉండాల్సిన కష్టాలు వైదొలిగిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఎంతో బాధపడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ ఆలోచన చేస్తున్నారు. కాబట్టి గురువుల్ని మీరు పూజించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని గౌరవించండి, వృద్ధుల్ని కాపాడండి, వృద్ధులకి సాకారం చేయండి, గురువులకి ఆశీర్వాదం తీసుకోండి. మీకు తప్పకుండా
ఆ భగవంతుడు ఆ గురువుల వల్ల మీకు తప్పకుండా మీకు మంచి జరిగే యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు మనసులో ఉండాల్సిన ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మీరు పోవాల్సిన పనులు, మీరు ఏది అనుకున్నా కూడా, ఏదన్నా సందేహాలు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన మా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ డౌట్ ఏదన్నా ఉంటే అడగొచ్చు, తప్పులేదు. ఓం నమ శివాయ. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.